నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం, మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత్త అనేది అది పక్కన పెడితే సరే, టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి చూసుంటారు. చెప్తా అదేంటంటే, ఒకసారి ఒక పల్పి ఆరెంజ్ విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో ఉంది. భయ వినండి, విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊదిచ్చింది, తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు, నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్య అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది, ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించా. వాడు వేరే క్లైన్, మాది వేరే క్లైన్ కదా, తీసి చూపించా. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్లు, బాగు కదా పల్పి ఆరెంజ్ అంటే చెప్పదు నీ ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాడు ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళి చెప్పేశాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నేను దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేసి తీరా చూస్తే అది పసుపు నీళ్ళు, పసుపు కారం నీళ్ళు. సో పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటకు రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా. బయటకు వచ్చిన తర్వాత ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడే ఇవన్నీ ఏమైపోయి ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పండి. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? ఒక వర్గానికి ఫేవర్ గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేది టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకంగా ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీడు పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటారు కదా, ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది మామూలు దొంగతనం. కానీ దిస్ ఈజ్ ఎ ప్రాంక్. చక్కగా మసిపూసి మారేడుకి ఏం చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. డోంట్ నో.